డాలర్తో పోల్చుకుంటే రూపాయి వాల్యూ పడిపోయింది కాబట్టి అందువల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఎస్, అది కొంతమేర ఒక ప్రభావం. కానీ అంతర్జాతీయ పరిణామాల్లో తగ్గాల్సిన సందర్భంలో మాఫియా శక్తులు పెంచుతున్నాయా? ఒక భారీ హైప్ క్రియేట్ చేసేసి ఉన్నదంతా అమ్మేసి ఆ తర్వాత ఏమన్నా కంట్రోల్లోకి తెస్తారా? ఎందుకంటే ఇప్పటికే 88-89 వేల దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. లక్ష రూపాయలు అన్నటువంటి పదం గత 2 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ వైపుకి తీసుకెళ్తున్నారు. బంగారం వెండి ఆ మధ్యన 1,00,000 దాకా దాటిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటిది మళ్ళీ ఇప్పుడు చకచక 92, 93, 94, 98 దాకా వెళ్ళిపోయింది. బంగారం 88,000, 89,000 దగ్గరికి వెళ్ళిపోతుంది. 1,00,000 రూపాయలకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ధర పెరుగుతుందా? పెరుగుతుంది. స్థిరంగా ఉంటుందా? ఉండదు. ఇక్కడ పెంచేసి తమ దగ్గర అప్పట్లో 70,000, 65,000, 80,000 కొనుక్కున్న 70,000 కొనుక్కున్న బంగారాన్ని ఈ 80,000, 88,000, 89,000 అమ్మేసేసుకుంటే అప్పుడు మళ్ళీ తక్కువకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? చూడాల్సి ఉంది.